ఆ బ్రిటిష్ వారిని పారదోలడానికి మనము ఎంతోమంది పోరాట యోధులు పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు. వారి ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన అంతో ఎంతో మేధావులు అనే వాళ్ళు భారతదేశంలో చదువుకొని ఉన్నారు, ఇప్పుడున్నట్టు అప్పుడు ఉన్నారు. అటువంటి వారు మనకు స్వాతంత్రం ఎట్టాగా వాటిని పారదోలేం. మనకు స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత మనం రాజ్యాంగం రాసుకోవాలి అని ఒక పద్ధతికి వచ్చారు. ఆ పద్ధతికి రాజ్యాంగాన్ని రాయడానికి 1946 డిసెంబర్ 9వ తారీఖు నాడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నాయకత్వాన భారత రాజ్యాంగ సమావేశం జరిగింది. రాజ్యాంగ పరిషత్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 220 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. కానీ భారతదేశంలో 542 సంస్థానాలు ఉన్నాయి. భారతదేశంలో స్వాతంత్రం పొందినట్టు ఎన్ని సంస్థలు ఉన్నాయి? 542 సంస్థానాలు ఉన్నాయి. కానీ వచ్చింది 220 ఉన్నాయి. ఎట్లా అని ఆలోచించి మిగతా ప్రపంచం తిరిగి ఆ ప్రపంచం దేశం తిరిగి మిగతా వాళ్ళని 70 మందిని సమకూర్చి 290 మందితోటి సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకున్నాం, సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కానీ మనకు రాజ్యాంగ రూపకల్పన కావాలనే ఉద్దేశంతో ఆ రోజు సమావేశమై ఆ సమావేశం అధ్యక్షత వహించినటువంటి రాజేంద్ర ప్రసాద్ ప్రపంచంలోనే పేరు పొందిన నిష్ణాతుడు, దళిత వర్గానికి చెందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే రాజ్యాంగాన్ని రాస్తాడు, మిగతా వాళ్ళు ఎవరు రాయరని నియమానికి వచ్చి ఆ 290 మంది దానికి అధ్యక్ష చైర్మన్ వహించినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఆ రాజ్యాంగం రాయన ఆయన అని ఆయనకు ఈ రాజ్యాంగం రాయడానికి ఈ సమావేశం తీర్మానం చేసిన కాగితాన్ని ఆయన చేయడం జరుగుతుంది. ఎవరికి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి నాకు టైం కావాలి అని అడగడం జరుగుతుంది. దాన్ని టైం కావాలని అడుగుతాడు. దాన్ని రాజ్యాంగం రాయాలంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కాలం పడుతుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కాలం పడుతుంది. ఆయన ఆ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత మనము జనవరి 26నే ఎందుకు సార్ రాజ్యాంగం రాసారు, మధ్యాహ్నం గ్యాప్ ఉంది, మరి అప్పుడు చేసుకోవచ్చుగా అంటే మనము 1950 జనవరి 26న ఎందుకు చేసుకుంటున్నాం అంటే 1930లో లాహోర్ సమావేశం జరిగింది. ఆ లాహోర్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ పోరాట యోధులు కొంతమంది స్వతంత్ర స్వతంత్ర రాజ్యాన్ని తీర్మానం చేయడం జరిగింది జనవరి 26వ తారీఖు నాడు. ఎప్పుడు? లాహోర్ సమావేశంలో. ఆ లాహోర్ సమావేశంలో ప్రత్యేకంగా సంపూర్ణ స్వతంత్రం పొందుతున్నాం కాబట్టి అదే తీర్మానాన్ని ఈరోజు ప్రకటించాలని దాన్ని ఆధారంగా చేసుకొని జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఆ గణతంత్ర దినోత్సవం సందర్భం ఏంటంటే 1940 స్వాతంత్రం వచ్చినా కానీ ఎవరికి న్యాయం దక్కట్లేదు. పెట్టుబడిదారులు, గుత్తాధిపత్యదారులు, రాజకీయ నాయకులు ఎవరి వర్గం వాళ్ళే చేస్తూ మరి రాజ్యాంగం లేనప్పుడు ఎన్ని ఎందుకు? ఈ స్వాతంత్రం పొంది ఏం లాభం అని ప్రజలు ఒక తీర్మానానికి వచ్చి ఆ రాజ్యాంగం రాసిన తర్వాత దాన్ని అంబేద్కర్ నాయకత్వాన జనవరి 26వ తారీఖున దాన్ని అమల్లోకి తేవడం జరిగింది. అప్పుడు భారతదేశానికి పేద, ధనిక, మధ్య, ఆకలి బాధతో ఉన్నటువంటి వాళ్ళు చినిగిన చొక్కా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న మేధావులందరూ కూడా ఆ రోజు దానికి ఒక కట్టుబడి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పద్ధతిని ఆధారం చేసుకుని దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవడం జరిగింది. ఆ విధంగా మనం స్వాతంత్రం పొందినాం. ఆ తర్వాత స్వాతంత్రం పొందిన తర్వాత ఇంకా మనము రాజ్యాంగంలో మనం చదువుతున్నాం. కానీ మనం చదివే చదువు ఎవరికి ఎంతవరకు వస్తుంది, ఏ పద్ధతిలో ఉన్నామంటే ఒకటి కవి చెప్తాడు, ఎవరు తిక్కన్న వేమన చెప్తాడు. ఏమని చెప్తాడంటే తల్లిదండ్రుల మీద పిల్లలకు భక్తి భయం అనేది ఉంటే ఇవాళ నేను డైరీ రాసుకున్నా, మా నాన్న మా అమ్మ చూస్తున్నాడా? చూడట్లేదా? ఎందుకు చూడట్లేదు? మా నాన్న మీద నాకు భయం లేదా, మా అమ్మ మీద నాకు భయం లేదా, ఎందుకు చూడట్లేదంటే ఇప్పుడు ఒక పద్యం ఏమని చెప్పిన ఆ రోజుల్లో, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. మనం తల్లి మీద తండ్రి మీద అదే దయ లేదంటే మనం చదవం రాయం. అందుకని మీరు దయ ఉండి అమ్మా నాన్నను గౌరవించి
మంచి మార్గంలో పోవాలని కోరుకుంటూ ఇంకొక పద్యాన్ని చెప్తున్నా. అది జ్ఞానానికి సంబంధించింది. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకము గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగా మంచి కూర నలపాకము చేసి వండినను ఉప్పు లేక రుచి పుట్టగనటయ్య భాస్కరా. చూడండి, మనము 6 నుంచి 10 వరకు చదువుతున్నాం, కానీ మన సంస్కారం ఉన్నదా అంటే అది మనకే తెలుస్తుంది, ఇంకొకరికి తెలియదు. సంస్కారం ఇక్కడ చూడండి, చదువుది ఎంత ఉన్నప్పటికీ అలా కానీ పిహెచ్డీ చదివినా కానీ మనకు సంస్కారం ఉండాలంటే మనం ఇలా స్కూల్కి వచ్చినాం, మనం ఏ పద్ధతిలో ఉండాలి, ఎట్లా ఉండాలి, నా పని నేను చేస్తున్నా, వేరే వాళ్ళ జోలికి పోతున్నా అనేది ఖచ్చితంగా గ్రహించాలి. దీని భావం ఏంటంటే ఎంత మంచి చదువు చదివినప్పటికీ అక్కడ ఇక్కడ మంచి గుణము మంచి పద్ధతులు లేకపోతే ఆ చదువు వ్యర్థమే. అందుకనే ఎంత మంచిగా కూర వండినను అందులోకి ఎంత ఉప్పు లేకపోతే అది రుచి ఉంటుందా అంటే రుచి ఉండదు. అందుకనే మనం చదువుకున్న చదువుకు సార్థకత ఉండాలంటే విజ్ఞానము, వినయము, ఆచార సాంప్రదాయం ఖచ్చితంగా అవసరమని తెలియజేస్తూ ఇంకోటి, జీవితంలో ఒక మనిషి ఎదుగుదలకు, ఒక మనిషి ఉన్నత స్థాయికి పోవాలంటే గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ప్రతి మానవుడు ఎవరైనా సరే లోకం మీద అందరూ పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ సమాజంలో నా పేరు 10 కాలాల పాటు ఉండాలి, కనీసం 10 రోజులైనా గుర్తుండాలి అంటే ఈ విధంగా చేయాలి. జీవితం కరిగిపోయే మంచు, దాన్ని ఉన్నంతసేపు నలుగురికి పంచు. అదేవిధంగా ఇంకో కొటేషన్, కరుమూస్తే మరణం, కను తెరిస్తే జన్మం. ఈ జీవితం శాస్త్రం కాదు, కరుమూస్తే మరణం, కను తెరిస్తే జన్మం. రెప్పపాటే కదా ఈ జీవన ప్రయాణం. మనం ఎన్నో ఆశలు పడతాం, ఎన్నో విద్యలు పడతాం, కానీ అన్ని శాస్త్రం కాదు. కొద్ది కాలానికి మాత్రం పరిణామం అనేది ఇంతతో దర్శనం ఉపయోగిస్తున్నాం.